హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదీస్ ఛానల్. ఈరోజు వీడియోని మాత్రం మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా చాలా మంచిది. యూజువల్గానే మన రొటీన్ లైఫ్లో ఫర్మెంటెడ్ ఫుడ్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా హెల్తీ అండి. ఎస్పెషలీ ఈ ఫింగర్ మిల్లెట్స్ వీటన్నిటిలో కూడా B12 వైటమిన్ ఎక్కువగా ఉండడం వలన ఐరన్ అబ్జార్ప్షన్లో చాలా హెల్ప్ అవుతుంది. లో హిమోగ్లోబిన్ లెవెల్స్ వల్ల టైర్డ్నెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్ అయినటువంటి ఇడ్లీ, దోశ, ఇలా హోల్ గ్రెయిన్స్ వీటన్నిటిని కూడా ఎక్కువ యూజ్ చేయడం వలన చాలా హెల్తీగా ఉంటాము. ఈ జనరేషన్లో ఇలాంటి ఫుడ్ అంతా కూడా ఎక్కువగా తీసుకోవడం లేదు కదండి. తప్పకుండా వీటన్నిటిని కూడా కిడ్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందుగా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ మెజరింగ్ కప్లో 1 కప్ రాగుల్ని తీసుకున్నానండి. వీటితో పాటుగా ఉద్దిపప్పును కూడా 1/4 కప్ తీసుకున్నాను. ఇందులో రైస్, పోహా ఇలా వేటిని కూడా యూజ్ చేయడం లేదండి. ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి రాగులు అలాగే ఉద్దిపప్పును యూజ్ చేసుకొని దోశలు ప్రిపేర్ చేయబోతున్నాము. వీటిలోనే మెంతులు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ లేకుండా దోశలు ఎలా వస్తాయా అనుకుంటున్నారా? ఖచ్చితంగా మంచి క్రిస్పీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో అనేది వీడియో చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిలో వాటర్ని యాడ్ చేసుకొని 6 గంటల సేపు మంచిగా నానాలండి. నానితే మాత్రమే రాగుల్ని గ్రైండ్ చేసేటప్పుడు బాగా గ్రైండ్ అవుతాయి. ఇలా 6 గంటల సేపు నాననివ్వాలి. 6 గంటల తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. మీరు చూసినట్లయితే ఈ ఉద్దిపప్పు, రాగులు కూడా బాగా నాని ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వాటర్ని క్లియర్ చేసేసి ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ అవ్వడానికి గాను 2 టేబుల్ స్పూన్ల బాగా కుక్ చేసినటువంటి రైస్ని యూస్ చేస్తున్నానండి. ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు. మనం యూస్ చేసేటువంటి రెగ్యులర్ సోనా మసూరిని ఇంట్లో కుక్ చేసుకుంటాం కదా, వాటిని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను పింక్ సాల్ట్ని యూస్ చేస్తున్నానండి. పింక్ హిమాలయన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫైన్గా దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మాత్రం గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. కొద్దిగా మిక్సీ జార్ని ఆపి స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ జార్ అనేది హీట్ అయితే మాత్రం కొద్దిసేపు వెయిట్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని మినిమం 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మనకు ఫర్మెంట్ చేసుకోవాలి. మేము ఉండే ప్లేస్లో ఫర్మెంట్ అనేది బయట అలాగే ఉంచేస్తే అవ్వదు కాబట్టి అవెన్లోకి పెడుతున్నానండి. ఇలా అవెన్లో లైట్ ఆన్ చేసేస్తే ఫర్మెంట్ అయిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ చూస్తే ఈ బ్యాటర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిపోతుందండి. చూసారు కదా, మంచిగా ఈ ఏరియేషన్ బబుల్స్ అంతా కూడా వచ్చున్నాయి కదా. ఇలా వస్తే మాత్రమే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థం. ఇప్పుడు మనం రాగి దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రాగి దోశల్లోకి పుదీనా చట్నీ చాలా బాగుంటుందండి. అలాగే కోకోనట్ చట్నీ కూడా మంచి కాంబినేషన్. ఈ 2 చట్నీలతో పాటు చాలా రకాల చట్నీస్ రెసిపీస్ అన్ని కూడా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. ఏ దోశల ప్రిపరేషన్కైనా కూడా నాన్ స్టిక్ బదులుగా ఇలా క్యాస్ట్ ఐరన్ యూస్ చేయడం అలవాటు చేసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్యాస్ట్ ఐరన్ తవాని మీడియం హీట్లో ఉంచుకొని దోశలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు. నచ్చిన వాళ్ళు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చూసినట్లయితే క్రిస్పీ రాగి దోశలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రకాల ప్లేలిస్ట్ లింక్స్ అలాగే మంచి రెసిపీస్ లింక్స్ అన్నిటినీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి పర్ఫెక్ట్ హెల్తీ రాగి దోశలు రెడీ అయిపోయాయి. వీటిని కోకోనట్ చట్నీ, మింట్ చట్నీ కాంబినేషన్తో నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చేసుకోవడం అయితే చాలా సులభం కదా. రైస్ని అస్సలు యాడ్ చేయడం లేదు. అట్ ద సేమ్ టైం మంచిగా క్రిస్పీగా కూడా వచ్చాయి. మరొక డెలిషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.